సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 5th క్యాంటో ద ఫైండింగ్ ఆఫ్ ద సోల్ లో ఉన్నాము. సావిత్రి చేస్తున్న సాధనలో ఆమె తన అంతరాత్మకు దగ్గరయ్యింది, ఒక నూతన చైతన్యంలోకి ప్రవేశించింది. అయితే ఇక్కడ సావిత్రికి మొత్తము సృష్టి ప్రణాళిక, అచేతన నుంచి అతిచేతన వరకు, ఇన్కాన్షియన్స్ నుంచి సూపర్ కాన్షియన్స్ వరకు అన్ని అర్థమయ్యాయి. ఇక్కడ సావిత్రికి గద్ద, పావురాళ్ళు, గోల్డెన్ సర్పెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అయితే ఇవన్నీ మరి ఏంటంటే వివిధ చైతన్య స్థాయిల సంకేతాలు. ప్రతి సంకేతము ఒక యథార్థమే, ఇది భావన కాదు, మనసుతో చేసే భావన కాదు, ఆత్మానుభూతితో సావిత్రి ఇదంతా తెలుసుకుంది. మనం ప్రస్తుతము పేజ్ నెంబర్ 525 లో ఉన్నాం. 5 to 5. Yet all the worlds and God himself were there. For every symbol was a reality and brought the presence which had given its life. All this she saw and in life felt and knew, not by some thought of mind, but by the self. A light not born of the sun or moon or fire, a light that dwelt within and saw within, shedding an intimate visibility, made secrecy more revealing than the word. Our sight and sense are a fallible gaze and touch, and only the spirit's vision is wholly true. As thus she passed in that mysterious place, through room and room, through door and rock-hewn door, she felt herself made one with all she saw. సమస్త ప్రపంచాలు, భగవంతుడు అంతా అక్కడ ఉన్నారు. సావిత్రి చూస్తున్న ప్రతి సంకేతము అది మనసుతో చేసే భావన కాదు, అదంతా కూడా ఒక యథార్థమే, దానికి జీవితాన్ని ఇచ్చిన అస్తిత్వంతో ఉన్నది. ఇదంతా కూడా సావిత్రి చూసింది. మనసుతో చేసే ఆలోచనతో కాకుండా అంతరంలో ఆత్మ అనుభూతితో ఇదంతా సావిత్రి తెలుసుకుంది. అది సూర్యుని వలన పొందిన కాంతి కాదు సావిత్రి చూసేదంతా కూడా, అలాగే చంద్రునితో వచ్చిన కాంతి కాదు, అగ్ని వల్ల వెలిగిన వెలుగు కాదు, అంతరంలో నివసించిన ఒక కాంతి, అంతరంలో చూసిన ఒక కాంతి, అత్యంత సన్నిహితంగా కనిపిస్తూ అది పదం కన్నా స్పష్టంగా రహస్యాన్ని, ఆ మార్మికతను వెల్లడి చేసింది. అంటే పదంతో అర్థం చేసుకునేది మనసు, ఈ రహస్యం అంతకన్నా స్పష్టంగా మనసుకు అతీతంగా అనుభూతికి తెలిసి వచ్చింది. ఆత్మదర్శనంతో సర్వము తెలుస్తుంది. ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది. యాజ్ఞవల్క మహర్షికి గార్గికి చర్చ జరుగుతూ ఉంది. అది ఎట్లాంటిది అంటే మనము ఇప్పుడు చేసుకునే వాదోపవాదాల చర్చ కాదు, అజ్ఞానంతో చేసేది కాదు, అందులో రియల్ గా సత్యం ఉంటుంది. అయితే అలాంటి చర్చలు అప్పట్లో జరిగేవి. యాజ్ఞవల్క మహర్షి బ్రహ్మజ్ఞాని, గార్గి ఆయన్ను పరీక్షించాలనుకుంది. గార్గి మరి ఎవరంటే ఒక స్త్రీ. అప్పట్లో స్త్రీలు కూడా వేదాలను అధ్యయనం చేస్తూ వేదాంతపరమైన జ్ఞానంతో ఉండేవాళ్ళు. అయితే సూర్యకాంతి లేనప్పుడు ఏది వెలుగునిస్తుంది అంటూ గార్గి యాజ్ఞవల్క మహర్షిని ప్రశ్నించింది. సూర్యకాంతి లేనప్పుడు ఏది వెలుగునిస్తుంది అని. అప్పుడు మహర్షి అన్నాడు చంద్రకాంతి అని. ఇప్పుడు చంద్రుడు లేనప్పుడు అని అడిగింది గార్గి. దానికి యాజ్ఞవల్క మహర్షి అన్నాడు చంద్రుడు లేనప్పుడు నక్షత్రాలు అన్నాడు. అయితే నక్షత్రాలు కూడా లేకపోతే ఏది కాంతినిస్తుంది అని అడిగింది. అప్పుడు అగ్ని అని సమాధానం ఇచ్చాడు యాజ్ఞవల్కుడు. మళ్ళీ ఆమె అడిగింది అప్పుడు అగ్ని కూడా లేకపోతే అంటే అప్పుడు యాజ్ఞవల్క మహర్షి అంటాడు ఆత్మకాంతి దారి చూపుతుంది అని. అయితే ఈ ఆత్మ మరి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది ఆమె. అయితే ఇంకో ప్రశ్న అడిగితే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు యాజ్ఞవల్క మహర్షి. ఎందుకంటే ఇది మనసుతో చెప్పేది కాదు, అంతవరకు మానసిక పరిమితితోనే సంభాషణ జరిగింది. అది కాకుండా ఆత్మ ఎక్కడ నుంచి వచ్చింది, ఆత్మ ఏంటి అని అంటే మాత్రము అది అనుభూతితో తెలుసుకునేది తప్ప ఈ రకంగా పదాలతో తెలిసేది కాదు. సో ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు గార్గి ఆయనను బ్రహ్మజ్ఞానిగా ఒప్పుకుంటుంది. ఇది ఉపనిషత్తుల్లోని కథ. అయితే ఇక్కడ మన దృష్టి, ఇంద్రియ జ్ఞానం కూడా ఎలాంటిదంటే దృష్టి మోసం చేస్తుంది, స్పర్శ భ్రమలో పడేస్తుంది. మన దృష్టి, ఇంద్రియాలు దోషపూరిత జ్ఞానాన్ని ఇస్తాయి. కేవలం ఆత్మ దృష్టి మాత్రమే పూర్తిగా సత్యమైనది. అలా ఆ నిగూఢ ప్రదేశంలో సావిత్రి ఒక గది నుంచి ఇంకో గదిలోకి, ఒక ద్వారం నుంచి ఇంకో ద్వారంలోకి సాగిపోతున్న కొద్దీ సావిత్రి తాను చూసిన ప్రతి దానితో తాను తాదాత్మ్యం చెందినట్టుగా, ఏకత పొందినట్టుగా అనుభూతి చెందింది. A sealed identity within her oak,
She knew herself the beloved of the Supreme. These gods and goddesses were he and she. The mother was she of beauty and delight. The word in Brahma's vast creating clasp. The world presents an almighty Shiva's lap. The master and the mother of all lives, watching the worlds their twin regard had made. And Krishna and Radha forever entwined in bliss. The adored and adored self-lost and one. ముందే ఆమెలో ఒక అభిన్నత్వం అనేది ఉంది, అన్నింటితో ఏకత. కానీ అది ఇంతవరకు మరుగున పడిపోయింది. నిజానికి మనిషికి భగవంతునికి మధ్యన అభిన్నత్వమే ఉంటుంది. భగవంతుడు మనిషి ఒకటే. ఆ అభిన్నత్వం అన్నది సహజంగా ఉంటుంది, కాకపోతే అది మనం తెలుసుకోం కాబట్టి మరుగున పడి ఉంటుంది. అదే బుక్ 6 లో నారద మహర్షి మహారాణితో అదే చెప్తాడు. సత్యవంతుడు మరణిస్తాడని తెలిసిన సావిత్రి అతన్నే వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మహారాణి దుఃఖంతో ఎందుకు ఇలా జరుగుతుంది మహర్షి అని అడుగుతుంది. అప్పుడు నారద మహర్షి మహారాణితో అంటాడు, నీ ఆలోచన అజ్ఞానానికి చెందిన కాంతి, అది నిన్ను భగవంతుని నుంచి వేరు చేస్తున్నది. నువ్వు శాశ్వతుడి నుంచి వేరయ్యావు కాబట్టి నీకు ఈ దుఃఖం ఉంది. నీలో ఈ భిన్నత్వము, భగవంతుడి నుంచి ఈ భిన్నత్వం ఉంది కాబట్టి నువ్వు దుఃఖిస్తున్నావు అని అంటాడు మహర్షి. సో ఇప్పుడు మరుగున పడి ఉన్న అభిన్నత్వం అన్నది సావిత్రిలో మేల్కొంది. అంటే భగవంతుడితో ఏకతను సాధించింది సావిత్రి. పరాత్పరునికి తాను ప్రియమైన దాన్నని తెలుసుకుంది. ఈ దేవుళ్ళంతా, స్త్రీ దేవతలు అంతా ఆమె దివ్య సౌందర్యానందాల మాత. ఈ దేవుళ్ళంతా ఆమెనే. దివ్య సౌందర్య ఆనందాల మాత కూడా ఆమెనే. సృష్టించే బ్రహ్మదేవుని విశాల ఆలింగనంలోని దివ్య పదము ఆమె. అన్నిటినీ సృష్టించే బ్రహ్మదేవుని ఆలింగనంలోని దివ్య పదము ఆమె. సర్వశక్తిమంతమైన పరమశివుని ఒడిలో ఉన్న ప్రపంచ పరాక్రమం ఆమె. సకల జీవులకు తల్లి తండ్రి అయిన తాము తయారు చేసిన ప్రపంచాలను గమనిస్తున్న శివుడు శక్తి, శివశక్తులు ఇద్దరు ఆమెనే. ఆనందంలో పెనవేసుకుని ఉన్న రాధాకృష్ణుడు కూడా తానే అని గుర్తించింది. ఆరాధించేవాడు ఆరాధించబడేవాడుగా తనను తాను పోగొట్టుకుని ఒకటైన అభిన్నత్వాన్ని ఆమె దర్శించింది. అంటే పూర్తిగా వీటన్నిటితో, రాధాకృష్ణులతో, శివశక్తులతో, అన్నింటితో, అన్ని సకల జీవులతో సావిత్రి ప్రస్తుతం ఏకతను సాధించింది. In the last chamber, on a golden seat, one sat whose shape no vision could define. Only one felt the world's unattainable fount, a power of which she was a straying force, an invisible beauty, goal of the world's desire, a son of which all knowledge is a being, a greatness without whom no life could be. Thence all departed into silent self, and all became formless and pure and bare. Then through a tunnel dug in the last rock, she came out, where there shone a deathless sun. A house was there, all made of flame and light, and crossing a wall of doorless living fire, there suddenly she met her secret soul. చివరి గదిలో ఒక సువర్ణ పీఠంపై ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ ఆకారం ఎవరిదో ఏ దృష్టి వర్ణించలేదు. అది ఎలా అంటే, శివుడిని ఆరాధించే వాళ్ళకి శివుడుగా కనిపిస్తుంది, విష్ణువును ఆరాధించే వాళ్ళకి విష్ణువుగా కనిపిస్తుంది, కృష్ణుడైతే కృష్ణుడు రూపం కనిపిస్తుంది, క్రైస్ట్ అయితే క్రైస్తవ రూపం కనిపిస్తుంది. అలా మనం ఆరాధించే రూపాన్ని బట్టి అది కనిపిస్తుంది. ఎందుకంటే అది షేప్లెస్ అని శ్రీ అరవిందులు చెప్పటం లేదు. శ్రీ అరవిందులు ఏమంటున్నారు, ఎ షేప్ నో విజన్ కుడ్ డిఫైన్ అంటున్నారు. అలాగా అది దాన్ని సావిత్రి చూసింది. సాధించశక్యం కాని ప్రపంచ మూలాన్ని సావిత్రి మాత్రమే అనుభూతి చెందింది. ఆ శక్తి నుంచి వచ్చిన శక్తి తానే. దృష్టికి అందని సౌందర్యం ఆమె. అంటే మన దృష్టికి అందని సౌందర్యం ఆమె. అందం అన్నది పైకి కనిపించేది కాదు. దీని గురించే శ్రీ అరవిందులను అడిగారు, ఈజ్ బ్యూటీ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఫామ్ అని. అప్పుడు శ్రీ అరవిందులు అన్నారు, నో, దర్ ఈస్ అ ఫార్మ్లెస్ బ్యూటీ విచ్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద థింగ్స్ అన్నారు. దాన్నే మనము చార్మ్ అంటాము, గ్లో అంటాము. అది ఎసెన్స్ ఆఫ్ ద థింగ్స్. పైకి కనిపించే, అంటే మనకు పైకి కనిపించే అందం కాదు, అలాంటి సౌందర్యం ఇప్పుడు సావిత్రి. ప్రపంచం చేరుకోవాలని కోరుకునే గమ్యం ఆమె. సమస్త జ్ఞానము ఆ సూర్యుని ముందు, అంటే సావిత్రి ముందు ఒక కిరణమే. ఎవరూ లేకపోతే జీవితం ఉండదో ఆ గొప్పతనం, మహత్వం ఆమె. అప్పుడు అంతా నిశ్శబ్ద ఆత్మలోకి విరమించుకుంది. సమస్తము రూపరహితంగా, స్వచ్ఛంగా, నగ్నంగా, ఏమీ లేకుండా మారింది. ఇక్కడ స్వచ్ఛత అని అంటే, ప్యూరిటీ అంటే
అదేదో నైతిక సిద్ధాంతాలు, మంచి చెడులు, మారల్స్, ఇవంతా ఇవేవి కాదు. ప్యూరిటీ అంటే, స్వచ్ఛత అంటే భగవంతునికి తెరుచుకొని ఉండటం. అప్పుడు చిట్ట చివరి సెలలో నుండి ఒక సొరంగం గుండా సావిత్రి బయటికి వచ్చింది. అలా బయటికి వచ్చిన సావిత్రికి ప్రకాశించే మరణరహిత సూర్యకాంతి అక్కడ కనిపించింది. అగ్ని జ్వాలతో, కాంతితో తయారైన ఒక గృహం ఉంది అక్కడ. అది ఎలా ఉందంటే, తలుపు లేకుండా సజీవ అగ్నిగా ఉన్న గోడను దాటి సావిత్రి నెమ్మదిగా హఠాత్తుగా తన రహస్య అంతరాత్మను కలిసింది. అది ఎలా ఉంది, ఆమె రహస్య అంతరాత్మ ఎలా ఉంది అంటే, a being stood immortal in transience, deathless dallying with momentary things, in whose wide eyes of tranquil happiness, which pity and sorrow could not abrogate, infinity turned its gaze on finite shapes. Observer of the silent steps of the hours, eternity upheld the minute's acts and the passing scenes of the everlasting play. In the mystery of its selecting will, in the divine comedy a participant, the spirit's conscious representative, God's delegate in our humanity, comrade of the universe, the transcendent's ray, she had come into the mortal body's room to play at ball with time and circumstance. A joy in the world her master movement here, the passion of the game lighted her eyes. A smile on her lips welcomed earth's bliss and grief. A laugh was her return to pleasure and pain. All things she saw as a masquerade of truth, disguised in the costumes of ignorance, crossing the years to immortality. All she could front with the strong spirit's peace. ఇక్కడ మనకు జీవాత్మకు చైత్య పురుషకు ఉన్న సూక్ష్మ భేదం ఏంటి అని తెలుస్తుంది. జీవాత్మ, మన సెంట్రల్ బీయింగ్, కాల ప్రదేశాలకి అంటే టైంకి, స్పేస్కి అతీతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు అనంతత్వంతో కాంటాక్ట్ లో ఉంటుంది. అయినా దీని దృష్టి భూమి మీద ఉంటుంది, పదార్థంలోకి చూస్తూ ఉంటుంది. అలా దీని నుంచి సైకిక్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ముందుకు ఒక పర్సనాలిటీ ప్రొజెక్ట్ అవుతుంది దీని నుంచి. దాన్ని మనం సైకిక్ బీయింగ్ అంటున్నాం. దీని గురించి మనకు ముండకోపనిషత్తులో ఒక కథ ఉంటుంది. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉంటాయి. పై కొమ్మ మీద కూర్చున్న పక్షి నిశ్చలంగా, సాక్షి మాత్రంగా జరిగేదాన్నంతా చూస్తూ ఉంటుంది. అలాగే కింద కొమ్మ మీద ఇంకో పక్షి కూర్చొని ఉంటుంది. ఆ పక్షి చెట్టు పండ్లను తింటూ ఆస్వాదిస్తూ ఉంటుంది. అది ఎలా అంటే, పండు తీయగా ఉంటే సంతోషిస్తుంది, అదే చేదుగా ఉంటే దుఃఖిస్తుంది. పైన నిశ్చలంగా కూర్చొని ఉన్న పక్షి, మరి అది మన జీవాత్మ, మన సెంట్రల్ బీయింగ్. క్రింద కొమ్మ మీద కూర్చొని ఉన్న పక్షి అన్నింటినీ అనుభవిస్తూ, సుఖ దుఃఖాలను, బాధ సంతోషాలను, కర్మలను అనుభవిస్తూ ప్రోగ్రెస్ అవుతూ ఉండేది మన సైకిక్ బీయింగ్. ఈ సైకిక్ బీయింగ్ నిశ్చలంగా ఉండే జీవాత్మకి ప్రొజెక్షన్. జీవాత్మ ఈ కర్మలతో కానీ, ఈ సుఖ దుఃఖాలతో కానీ ప్రభావితం కాదు. వేరే సైకిక్ బీయింగ్ వీటితో ప్రభావితం అవుతూ, ప్రోగ్రెస్ అవుతూ, వాటి గుండా నేర్చుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అది సైకిక్ బీయింగ్. అశాశ్వతంగా ఉండే క్షణికతలో అమరమై శాశ్వతంగా ఉండే జీవి అక్కడ నిలబడి ఉంది. ఇది మరణరహితంగా క్షణిక విషయాలతో కేళిని జరుపుతుంది. శాంతి ఆనందాలతో ఉన్న దీని విశాల నేత్రాలలో జాలి, విషాదము ఎంత మాత్రం ప్రభావం చూపు. అంటే అంతరాత్మకు దుఃఖం ఉండదు. ఈ నేత్రాల గుండా అనంతత్వము పరిమిత విషయాల మీదకు తన దృష్టిని మళ్లిస్తుంది. కాలపు అడుగులను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది. శాశ్వతత్వము క్షణకాల చర్యలను, నిత్యకేళిలో సాగిపోయే దృశ్యాలను నిలుపుకోవటాన్ని గమనిస్తూ ఉంటుంది. ఎలాగైతే ఈ శాశ్వతత్వము ఈ క్షణకాలంలో జరిగే చర్యలను, నిత్యం సాగిపోయే దృశ్యాలను నిలుపుకుంటూ ఉంటుందో, దాన్నంతా కూడా ఈ సెంట్రల్ బీయింగ్, ఈ జీవాత్మ గమనిస్తూ ఉంటుంది. ఇది జీవాత్మ. భగవంతుని సంకల్ప శక్తిలో సుఖాంతంగా ఆయన నడిపిస్తున్న జగన్నాటకంలో ఈమె అంటే ఈ జీవాత్మ పాలు పంచుకుంటుంది. సచేతనతో ఉన్న దివ్యాత్మ ఒకే ఒక ఆత్మ ప్రతినిధి ఈ జీవాత్మ. మన మానవతలో భగవంతుని తరపున రాయబారిగా వచ్చింది. భగవంతుని తరపున రాయబారిగా మనలోకి దిగి వచ్చింది ఈ జీవాత్మ. విశ్వానికి సహచరిగా, సర్వాతిశయంగా ఉంటుంది. అలాంటి జీవాత్మ మన ఈ మర్త్యదేహం అనే ఈ గదిలోకి,
మర్త్యదేహము అనే మన ఈ గదిలోకి, ఈ శరీరంలోకి ఈ జీవాత్మ ఒకే ఒక ఆత్మ నుంచి, భగవంతుని ఆత్మ నుంచి మనలోకి ప్రవేశించింది. కాలము పరిస్థితులతో బంతాట ఆడటానికి వచ్చింది, కాలము పరిస్థితులతో ఆట ఆడుకోవడానికి వచ్చింది. అది ఎలాగా? ఫలితంతో సంబంధం లేకుండా, ఫలితంతో ప్రభావితం కాకుండా ఆడటానికి. ఇప్పుడు ఏదైనా గేమ్ ఆడేటప్పుడు మనము దాని మీద ప్యాషన్ తోనో దాన్ని ఎంజాయ్ చేయడానికో ఆడాలి. అప్పుడు అది పర్ఫెక్ట్ గా మన పూర్తి శక్తితో ఆడినప్పుడే దాన్ని ఎంజాయ్ చేస్తాం. గెలుపు ఓటముల సంగతి తర్వాత. ఇది నిజమైన ఆటగాడి దృక్పథం. అలాగే మన జీవాత్మ కూడా పరిస్థితులతో, సుఖ దుఃఖాలతో, వాటితో ప్రభావితం కాకుండా వాటితో ఆట ఆడడానికి వచ్చింది. ఈ ప్రపంచంలో ఆనందాన్ని నిలపడమే ఆమె చలనం. అవి ఏమన్నా కానివ్వండి, సుఖం కానీ దుఃఖం కానీ, ఎప్పటికి కూడా జీవాత్మ ఆనందంగా ఉంటుంది, ఆనందాన్ని నిలుపుకుంటుంది, దుఃఖాన్ని స్వాగతిస్తుంది, సుఖ దుఃఖాలకు ఆమె నవ్వుతో సమాధానం ఇస్తుంది. ఏదైనా కూడా సుఖం గాని దుఃఖం గాని అన్నింటినీ నవ్వుతో ఎదుర్కొంటుంది. అన్ని విషయాలను అజ్ఞాన వస్త్రాల మారువేషంలో ఉన్న పరమ సత్యంగా చూస్తుంది. విషయాలన్నీ కూడా అవి పరమ సత్యాన్ని మారువేషాలు అన్నట్టుగానే ఆమె చూస్తుంది. సాక్షి మాత్ర భావనతో అన్నింటినీ బలమైన ఆత్మ ప్రశాంతతతో ఎదుర్కొంటుంది. ఇవన్నీ కూడా కాలాలను దాటుకుంటూ అమృతత్వం వైపు సాగడాన్ని చూస్తుంది. విషయాలన్నీ కూడా కాలాన్ని దాటుకుంటూ ఆ ముసుగునేసుకొని ఆ వెనక ఉన్న పరమసత్యం భగవంతుని వైపు వెళ్తూ పయనిస్తూ ఉండటాన్ని ఒక జీవాత్మ మాత్రమే చూడగలుగుతుంది. దీనికి ఒక చిన్న కథ ఉంది. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుడిని నమ్మను అన్నాడంట. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, కరెక్టే నువ్వు చెప్పింది అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సరే, ఇంకో వ్యక్తి ఉన్నాడు, నేను భగవంతుడిని నమ్ముతాను, విశ్వసిస్తాను అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు దానికి కూడా కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నాడు. అప్పుడు ఇక్కడ గౌతమ బుద్ధుని పక్కన ఉన్న శిష్యుడికి ఈ సమాధానం విని, అసలు ఏంటి స్వామి ఇది, ఉన్నాడా భగవంతుడు, లేడా? ఉన్న వాళ్ళను కరెక్ట్ అంటున్నారు, లేడన్న వాళ్ళను కూడా కరెక్టే అంటున్నారు మీరు, అసలు సత్యం ఏంటి అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, భగవంతుడు మనసు చేసే భావనలకు అందడు. కాబట్టి భగవంతుడు లేడు అంటే లేడు, మనసు చేసే భావన ఎప్పుడు పరిమితంగా ఉంటుంది. కాబట్టి లేడు అన్నది కూడా కరెక్టే. అదే భగవంతుడు ఉన్నాడు అంటే, ఉన్నాడు అని నమ్మిన వ్యక్తి మరి ఆ విశ్వాసంతో ఇంకా ప్రోగ్రెస్ అవుతాడు. కాబట్టి దీని మీదే ఉన్నాడంటే, ఆ విశ్వాసం మీదే ఉన్నాడంటే ఆధ్యాత్మికతలో పురోగమిస్తాడు. కాబట్టి అతనిది కూడా కరెక్టే. అలాగా ప్రతిదీ కూడా సత్యానికి మారువేషమే. ఇవన్నీ ఏ విషయాలు మనం చూసినా కూడా పైకి సత్యం కనిపించదు, కానీ ఆ మారువేషం అన్నది తొలగించామంటే ఆ లోపల ఉండేది పరమ సత్యమే. ముసుగు తొలగిస్తే, అజ్ఞానం తొలగితే అప్పుడు ఆ సత్యం బయటపడుతుంది. ఈ రకంగా జీవాత్మ అన్ని విషయాలను మారువేషంలో ఉన్న పరమ సత్యంగా చూస్తుంది. బట్ సిన్స్ she knows the toil of mind and life as a mother feels and shares her children's lives, she put forth a small portion of herself, a being no bigger than the thumb of man, into a hidden region of the heart, to face the pang and to forget the bliss, to share the suffering and endure earth's wounds, and labor mid the labor of the stars. This in us laughs and weeps, suffers the stroke, exults in victory, struggles for the crown, identified with the mind and body and life. It takes on itself their anguish and defeat, bleeds with fate's whips, and hangs upon the cross, yet is the unwounded and immortal self, supporting the actor in the human scene. జీవితాల సంఘర్షణ ఆమెకు తెలుసు, జీవాత్మకు తెలుసు. కనుక ఒక తల్లి ఎలా తన పిల్లల జీవితాల్లోని కష్ట సుఖాలను అనుభూతి చెందుతూ వాళ్ళ జీవితాల్లో ఎట్లా అయితే భాగం పంచుకుంటుందో, అలా భాగం పంచుకోవటానికి తనలోనే ఒక చిన్న భాగాన్ని ముందుకు పంపిస్తుంది. ఈ సుఖ దుఃఖాలలో వీటన్నింటిలో భాగం పంచుకోవాలి, బాధ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఒక చిన్న భాగాన్ని ముందుకు పంపిస్తుంది. ఒక చిన్న ప్రొజెక్షన్ ని మన జీవాత్మ ముందుకు పంపిస్తుంది. అదే మన చైత్య పురుష, సైకిక్ బీయింగ్. మనిషి బ్రొటన వేలు కన్నా పెద్దది కాని ఈ సైకిక్ బీయింగ్ ఎలా ఉంటుంది అంటే, మనిషి బ్రొటన వేలు కన్నా పెద్దది కాని ఒక జీవి మన హృదయ రహస్య తలంలో దాగి ఉంది.
ఈ సైకిక్ బీయింగ్ మన బొటన వేలు కన్నా పెద్దదిగా లేకుండా ఎక్కడ ఉంటుంది? ఇది మన హృదయ రహస్య తలంలో దాగి ఉంటుంది. అందుకే మనం ధ్యానం చేసేటప్పుడు మదర్ ఎప్పుడు హృదయ కేంద్రంలో మనల్ని కాన్సన్ట్రేట్ చేయమంటారు. ఎందుకంటే అక్కడే సైకిక్ బీయింగ్ ఉండేది. మనం సైకిక్ బీయింగ్ ని టచ్ చేయాలన్నా తెలుసుకోవాలన్నా కూడా మనం ధ్యానంలో కాన్సన్ట్రేట్ చేయాల్సింది హృదయం మీద. సో ఈ రకంగా ఈ సైకిక్ బీయింగ్ అన్నది జీవాత్మ నుంచి బయటికి వచ్చిన ప్రొజెక్షన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన హృదయ తలంలో ఉంటుంది. ఇది బాధను ఎదుర్కోవటానికి, ఆనందాన్ని మర్చిపోవటానికి, దుఃఖాన్ని పంచుకోవటానికి, భూగాయాలను భరించటానికి, నక్షత్రాలు చేసే శ్రమ మధ్యన తాను శ్రమిస్తూనే ఉంటుంది. ఇది జీవాత్మలాగా ఒక సాక్షిలాగా చూస్తూ ఉంటుంది. వీటన్నింటినీ కూడా భరిస్తూ ఉంటుంది, శ్రమిస్తూ ఉంటుంది. ఇది మనలో నవ్వుతుంది, మనతో పాటు ఏడుస్తుంది, ఘాతాలను ఎదుర్కొంటుంది. ఇందాక ఎలాగైతే 2 పక్షుల కథలో, ముండకోపనిషత్తు కథలో క్రింద ఉన్న పక్షి పండ్లను తింటూ ఆస్వాదిస్తూ ఉంటుందో ఆ రకంగా ఇది మన సైకిక్ బీయింగ్ మనతో పాటు నవ్వుతుంది, ఏడుస్తుంది, అన్ని ఘాతాలను ఎదుర్కొంటుంది. విజయంతో ఆహ్లాదాన్ని పొందుతుంది, మకుట ధారణకు ఘర్షణ పడుతుంది. మనసు, ప్రాణము, శరీరాలతో తాదాత్మ్యం చెంది వాటి వేదనను, ఓటమిని తన మీద వేసుకుంటుంది. మనసుతో, ప్రాణంతో, శరీరంతో తాదాత్మ్యం చెందుతుంది. వాటి వేదనను, వాటి ఓటమిని కూడా తన మీద వేసుకుంటుంది. విధి కొరడా దెబ్బలకు రక్తం చిందిస్తూ శిలువ మీద వేలాడుతుంది. అయినా గాయపడకుండా మానవ ప్రకరణలో, హ్యూమన్ సీన్ లో నటుడికి మద్దతునిస్తూ నిలబడే వ్యక్తిగత ఆత్మ ఈ సైకిక్ బీయింగ్. అంటే కఠోపనిషత్తులో యమధర్మరాజు దీని గురించి నచికేతునితో అంటాడు, అంగుష్ట మాత్ర పురుషో ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్ నైతద్. సర్వత్రా వ్యాపించిన వాడు, భూత భవిష్యత్ కాలాలకు ప్రభువు అయిన పరమాత్మ మన శరీరం మధ్యన హృద్గృహలో బొటన వేలంత పరిమాణంలో కొలువై ఉన్నాడు. ఆయన్ను తెలుసుకుంటే ఎవరిని ద్వేషించడం అనేది ఉండదు. ఇది మన సైకిక్ బీయింగ్. త్రూ దిస్ షీ సెండ్స్ us her glory and her powers. దీని గుండా, ఈ సైకిక్ బీయింగ్ గుండా మన జీవాత్మ గ్లోరీని కానీ, తన గ్లోరీ, తన వైభవాన్ని, తన శక్తులను పంపిస్తుంది. Through this she sends us her glory and her powers, pushes to wisdom's heights through misery's gulfs. She gives us strength to do our daily task and sympathy that partakes of others' grief, and the little strength we have to help our race. We who must fill the role of the universe, acting itself out in a slight human shape, and on our shoulders carry the struggling world. This is in us the Godhead small and marred. In this human portion of divinity, she sees the greatness of the soul in time, to uplift from light to light, from power to power, till on a heavenly peak it stands a king. దీని ద్వారా ఈ జీవాత్మ నుంచి ముందుకు ప్రొజెక్ట్ అయిన ఈ చైత్య పురుష సైకిక్ బీయింగ్ కూడా ఆమె మన రహస్యాత్మ, మన జీవాత్మ తన వైభవాలను, శక్తులను మనకు పంపిస్తుంది. దుఃఖపు అగాధాల ద్వారా జ్ఞాన ఉన్నతాలకు తోస్తుంది. మనకు దుఃఖాన్ని కలిగించడంతో జ్ఞానం వచ్చేట్టుగా చేస్తుంది. మన నిత్య జీవన కార్యాలు నిర్వర్తించడానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. ఇతరుల దుఃఖాన్ని పంచుకునే సానుభూతిని ఇస్తుంది. మన జాతికి సహాయపడే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఈ నిత్య జీవన కార్యాలు నిర్వర్తించడానికి బలం కానీ, ఇతరుల మీద సానుభూతి కానీ, ఇవన్నీ కూడా మనకు ఎఫిషియన్సీ కానీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన సైకిక్ బీయింగ్ తోనే వస్తాయి. ఈ అంతరాత్మ సహాయంతో విశ్వంలో మన పాత్రను మనం పోషించాలి. మానవ ఆకృతిలో చర్య తీసుకునేది ప్రపంచమే. మానవ రూపంలో ప్రపంచమే చర్య తీసుకుంటుంది. ఎందుకంటే మనలోనే ప్రపంచం ఉంది. సంఘర్షించే ఈ ప్రపంచాన్ని మన భుజస్కంధాల మీద మనం మోయాల్సి ఉంది. ఇది మనలో చిన్నగా ఉండి, సైకిక్ బీయింగ్ దెబ్బతిన్న దైవం మనలో చిన్నగా ఉంది. దాన్ని నెమ్మదిగా మనం పెద్దది చేసుకోవాలి, దాన్ని వెలిగించాలి, వికసింపచేయాలి. దివ్యత్వానికి చెందిన ఈ మానవ భాగంలో, ఈ కాలంలో అంతరాత్మ గొప్పదనాన్ని ప్రతిష్ఠించింది. మన అంతరాత్మను కాంతి నుంచి ఇంకా ఎక్కువ కాంతికి, శక్తి నుంచి ఇంకా ఎక్కువ శక్తికి లేవనెత్తుతూ స్వర్గ శిఖరం మీద ఒక రాజులాగా నిలబడి ఇది ఉద్ధరిస్తుంది. ఇన్ బాడీ ఎలా ఉంటుంది అంటే, ఇన్ బాడీ వీక్, in its heart an invisible might. It climbs stumbling, held up by an unseen hand.
a toiling spirit in a mortal shape. Here in this chamber of flame and light they met. They looked upon each other, knew themselves, the secret deity and its human part, the calm immortal and the struggling soul. Then with a magic transformation's speed, they rushed into each other and grew one. ఇది ఎలా ఉంటుందంటే శరీరంలో బలహీనంగా హృదయంలో జయించ సఖ్యం కాని బలంతో ఉంటుంది, ఇన్విన్సిబుల్ మైట్ తో ఉంటుంది. మానవ రూపంలో శ్రమిస్తూ తడబడుతూ పైకి ఆరోహిస్తున్న ఈ ఆత్మశక్తికి కనిపించని ఒక హస్తం, భగవంతుని హస్తం సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ అయితే జ్వాలా కాంతి ఉన్న ఈ గదిలో సావిత్రి అంతరంలో జరుగుతూ ఉంది ఇదంతా. ఆ అంతరంలోని గదిలో రహస్య దేవత అయిన జీవాత్మ, సావిత్రి మానవ అంతరాత్మ, ఈ సెంట్రల్ బీయింగ్ అండ్ సైకిక్ బీయింగ్, ఈ రెండు కలిశాయి. వీళ్ళిద్దరూ కలిశారు, ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరినొకరు తెలుసుకున్నారు. అప్పుడు ఒక రూపాంతరం చెందించే వేగంతో ఒకరిలోకి ఒకరు దూసుకుపోయారు, ఇద్దరు ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు ఈ నెక్స్ట్ సెషన్ లో సావిత్రిలో జాగృతమైన కుండలిని శక్తి ఊర్ధ్వ దిశగా ఎలా పయనించింది, సావిత్రిలో ఎలాంటి పరివర్తన సంభవించింది అన్నది తెలుసుకుందాం. ధన్యవాదాలు.